బికాస్ సింగపూర్లో ఏంటంటే బేసిక్గా దే హ్యావ్ షార్టేజ్ ఆఫ్ పీపుల్, కాబట్టి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 6 months ఇంటర్న్షిప్ కూడా మన వాళ్ళు మినిమం $2,000 నుంచి $3,000 సంపాదించుకుంటున్నారు. సో దాంతో ఏంటంటే మనం ఖర్చు పెట్టి ఒక $5,000 $6,000 అయితే మన ఇన్కమ్ విషయంలో చూసుకుంటే దాదాపు మనము లేదన్నా ఒక $15,000 వరకు ఒక 1 yearలో ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంతో ఏమవుతుందంటే మీరు పెట్టిన పెట్టుబడికి అది పోను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత యూ విల్ స్టిల్ హ్యావ్ సమ్ సేవింగ్స్. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత మనకి కొత్త లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు. అండ్ జనరల్గా టూరిస్ట్ కూడా ఎక్కువ ఇండియన్స్ ఇలా వీళ్ళు వస్తూ ఉంటారు, డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి సింగపూర్ టూరిస్ట్ వస్తారు. కాబట్టి వీళ్ళకి ఆ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మీద ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కొంతమందికి ఇంకా కొద్దిగా ఎస్పాస్ అని అంటాం. ఎస్పాస్ ఇస్ యాక్చువల్లీ ఈ 1 year తర్వాత ఎస్పాస్ అని స్పాన్సర్షిప్ వీసా కావాలి. అది ఏంటంటే ఈ 1 yearలో వీళ్ళు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక కంపెనీలో వీళ్ళు కొద్దిగా బాగా వర్క్ చేస్తే స్పాన్సర్ అంటే ప్రతి కంపెనీకి కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ టర్న్ ఓవర్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ వీసా స్పాన్సర్షిప్ కెపాసిటీ ఉంటుంది. కొన్ని కంపెనీస్కి ఒక 5 ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 50 ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 500 ఉంటాయి. సెంతోసాలా అని ఒక కంపెనీ ఉంటుంది. ఆ సెంతోసాలా అనే కంపెనీలో అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ 8,000 కెపాసిటీ ఉంది వాళ్ళకి వీసాలు ఇవ్వడానికి. సో ఇయర్లీ అంత కెపాసిటీ ఉంటుంది, అంత కోటాలో వాళ్ళు వీసాలు ఇష్యూ చేయొచ్చు. సో ఇలా వీళ్ళకి స్పాన్సర్షిప్ ఏదైనా దొరికింది అనుకోండి, చక్కగా $4,000 $3,000 తోటి హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ అండ్ ఇండియా నుంచి కూతవేడి దూరంలో ఉంటారు. అంతే.